హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇవాళ 19th ఆఫ్ జూన్. నిన్న మనం మాట్లాడుకున్నట్టు గ్యాప్ డౌన్ ఏమైనా అయితే ఛాన్సెస్ డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందనుకున్నాం. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పెద్దగా వచ్చిందనుకోండి, మోస్ట్ ఆఫ్ ది డే ఇట్ విల్ బి సైడ్ వేస్. చూడండి, ఇది వెళ్ళింది బాటమ్ నుంచి పైకి వెళ్ళింది. ఇది అంతే ఏం లే. ఇలా ఎవరైతే ఈ సెల్ ఇక్కడ ఎవరన్నా తీసుకున్నారో ట్రేడ్స్, వాళ్ళ ఎస్ఎల్ కొడతాకి వెళ్ళింది ఇది అంతే. దాట్స్ ద ఓన్లీ రీజన్. దాని తర్వాత చూడండి, మళ్ళీ కంటిన్యూషన్, మళ్ళీ సైడ్ వేస్. సో ఎయిదర్ ఏదైనా క్యాండిల్ దీని కింద క్లోజ్ అవ్వాలి. 9:30 కింద ఒక క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితేనే డౌన్ సైడ్ ట్రేడ్. అండ్ ఇప్పుడు దీనిపైన 24:10 పైన క్లోజ్ అయితేనే అప్ సైడ్ ట్రేడ్. ఇన్ బిట్వీన్ ట్రేడ్ లేదు. ఎందుకు అంటే మీకు ఆప్షన్ ఒకసారి ప్రైస్ చార్ట్ లో కూడా చూపిస్తారు. చూడండి, ఇది చూడండి, 24,000 పుట్ ఇది. ఇది 23,900 కాల్. ఇక్కడ చూడండి, ఇనిషియల్ ఏదైతే ఇనిషియల్ మూవ్‌మెంట్ అయిందో ఫస్ట్, దాని తర్వాత చూడండి మార్కెట్ హాస్ కమ్ డౌన్ అండ్ ఇట్ ఈస్, చూడండి అసలు ఆ హై దాటట్లేదు మనం. ఈ హై దాటితే గాని మీకు మళ్ళీ ట్రేడ్ రాదు. ఈ హై పైనే మళ్ళీ మీకేమైనా పెరిగితే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, ఈ దీనిలో లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇదంతా సెల్లింగ్ జోన్. అంటే మీరు మార్కెట్ పైకెళ్ళంగానే అక్కడి నుంచి పడేస్తున్నారు. పైకెళ్ళంగానే పడేస్తున్నారు. సో, ఈ జోన్ బ్రేక్ అయితే గాని మీకు ప్రీమియమ్స్ పెరగవు. అండ్ ద సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, వీవాప్ కిందే ఉన్నాం. ఇదంతా చూడండి. ఇది ఒక్కసారి ఇదంతా ఎస్ఎల్ హంటింగ్ కోసం వెళ్ళింది అంతే. తర్వాత చూడండి, వీవాప్ కింద ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, ఈ 7 ఈఎంఏ పైకెళ్ళాలి. వీవాప్ పైకి క్రాస్ ఓవర్ అయ్యి 7 ఈఎంఏ పైన క్లోజింగ్ ఇస్తే ప్రైస్, దెన్ ఓన్లీ ప్రైస్ విల్ గో అప్ ఇన్ కాల్. పుట్‌లో పైకెళ్ళాలంటే ఈ ప్రైస్ దాటితే గాని ఎళ్ళం. సో, ఇప్పుడు చూసుకుంటే మీరు చూడండి, ఫస్ట్ క్యాండిల్ జోన్ ఆల్మోస్ట్ దీంట్లో కూడా అంతే. ఫస్ట్ క్యాండిల్ మీరు పుట్ కన్నా కాల్‌లో చూడండి. ఫస్ట్ క్యాండిల్ జోన్‌లోనే ఉన్నాం. ఇలా ఎప్పుడైతే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ జోన్‌లో ఉంటుందో, థట్ ఈస్ అబ్సల్యూట్ ఎస్ఎల్ హంటింగ్ డే. ఇంకోటి, ఈరోజు ఫ్రైడే. నేను చెప్పాను మీకు. ఫ్రైడే రోజు వాల్యూమ్స్ చాలా తక్కువుంటాయి. వాల్యూమ్స్ తక్కువున్నప్పుడు మీకు ప్రీమియమ్స్ పెరగవు. మీరు తీసుకొని గంట సేపు కూర్చున్నా, 2 సేపలు కూర్చుకున్నా గాని నథింగ్, నథింగ్ విల్ హ్యాపెన్. సో, ప్లీజ్ జాగ్రత్తగా ఇటువంటి డేస్ ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ క్యాండిల్ హైలో బ్రేక్ అవ్వట్లేదు. ఫస్ట్ క్యాండిల్ పెద్దగొచ్చింది. దాని లో హై బ్రేక్ అయ్యి, దానిపైన కంటిన్యూయేషన్ క్యాండిల్ వచ్చిందనుకో, దెన్ లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. లో బ్రేక్ అయినా కూడా లో కింద ఇంకోటి క్యాండిల్, కంటిన్యూయేషన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్. ఆర్ ఎల్స్ డోంట్ ట్రేడ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ డేస్. అబ్సల్యూట్‌లీ ఏం లేదు ఇక్కడ చూడండి. మీకు ప్రైస్ చార్ట్‌లో మూవ్‌మెంట్ లేదు. ఇక్కడ మీ ఇండెక్స్‌లోనే లేదు. ఇండెక్స్‌లో లేనప్పుడు ప్రైస్ చార్ట్‌లో ఏం మూవ్‌మెంట్ అవుతది చూడండి. మీరు ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకున్న, పొద్దున ఎవరైనా ట్రేడ్ ఇగో ఇక్కడ తీసుకొని కూర్చున్నారనుకోండి 153 దగ్గర. అదొకసారి 110కొచ్చింది. దాని తర్వాత చూడండి ఇప్పుడు 125. డికేనే అవుతుంది గానీ, ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. సేమ్ థింగ్ ఓవర్ హియర్ ఆల్సో. సో, ఎప్పుడైనా సరే మార్కెట్ అలా సైడ్ వేస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడే అని కాదు, రోజు మీరు ఏ రోజైనా చూడండి, ఫస్ట్ క్యాండిల్ హై, లో మార్క్ చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హై అండ్ లో మార్క్ చేసుకోండి. ఆ జోన్‌లో ఉందనుకోండి, ఆ ఫస్ట్ క్యాండిల్ జోన్‌లో ఉన్నామనుకోండి, డోంట్ ట్రేడ్ ఎట్ ఆల్. ఇగో ఇలా ఉంటే ట్రేడే చేయకండి. సింపుల్. చేసితే కూడా మీకు ఏమి ప్రీమియమ్స్ పెరగవు. మహా అంటే 5, 10 రూపీస్ కన్నా ఎక్కువ రాను. దానికి కూడా మీరు అవర్స్ కూర్చోవాల్సొస్తది. సో, ప్లీజ్ డోంట్ డూ థట్. సో, ఇటువంటి డేస్ మనం ట్రేడింగ్ చేయకుండా పక్కన కూర్చున్నాం అనుకోండి, మన క్యాపిటల్ చాలా సేవ్ అవుతది. दैट्स द मोस्ट इम्पोर्टेंट थिंग फॉर अस गाइस. अभी देखिए, हम लोग कहा था ना, पूरा साइडवेज रहेगा एक बार, ब्रेकआउट को जैसा या ब्रेकआउट, एक बड़ा स्पाइक आएगा, फिर अंदर चले जाएगा. सेम थिंग हैपेंड टू मॉर्निंग, सेम थिंग हैपेंड नाउ आल्सो. देखिए, बड़ा स्पाइक आया, फिर अंदर चलेगा. सो इसीलिए दिस इज व्हाट हैपेंस ऑन फ्राइडेज मोस्ट ऑफ द डेज. और एक बार कभी भी गैप अप गैप डाउन हुआ और वी आर नॉट एबल टू क्लोज द गैप, देन ऑल्सो मार्केट इज गोइंग टू बी इन साइडवेज. देखिए, इसको क्या करना चाहिए, देखिए अभी पहले इसको कल का लो तक जाना चाहिए पहले. इफ इट वाज ए
correct gap down, market has to fill this gap, then it if it falls from here, it's well and good. और यहाँ से ऊपर जाने के चांसेस बहुत कम रहेंगे क्योंकि वी आर बिलो प्रीवियस लो। तो कल ऊपर जाने के लिए ये लेवल आना चाहिए 24,100 के ऊपर गए तो ही देन इट विल गो अप, और 2480 से इट माइट गो अप, नॉट बिफोर दैट। तो ये देख लीजिएगा। दिस इज वन यूजफुल, व्हाट डू यू से, साइडवेज जोन कैसा रहता है, दैट इज अ वेरी यूजफुल जोन फॉर। చూడండి ఇదే సైడ్ వేస్ సారీ హిందీలో చెప్పాను ఇక్కడ, సైడ్ వేస్ మార్కెట్కి देखिए, मैंने कल कहा था ना, साइडवेज रहेगा, एक बार स्पाइक देगा, फिर अंदर चलेगा। సో దాట్స్ వాట్ హ్యాపెనింగ్. చూడండి, సైడ్వేస్ రోజు ఇంతే, ఒక్కసారి స్పైక్ వస్తుంది, పైకెళ్ళిపోతుంది. స్పైక్ వస్తుంది, మళ్ళీ పైకెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సైడ్వేస్ ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందండి. సో ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్ ఆన్ ఫ్రైడేస్. అండ్ మార్కెట్ ఎప్పుడైనా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయిందనుకోండి, పెద్ద క్యాండిల్, ఫస్ట్ క్యాండిలే పెద్ద క్యాండిల్ ఉంది. ఇది చూస్తే మీరు హై వాస్ 998, లో వాస్ 939. చూస్తే మీకు ఆల్మోస్ట్ 60 పాయింట్స్ క్యాండిల్ ఇది. 60 పాయింట్స్ క్యాండిలే కానీ ఇది బ్రేక్అవుట్ అయ్యి ఈ హై, నేను ప్రీవియస్ డే లో దాకా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది. దెన్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఆర్ పైకి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇన్ బిట్వీన్ ఉంది. ఇది అసలు చూడండి, ఈ గ్యాప్ ఫిల్ అవ్వట్లేదు, ఈ ఫస్ట్ క్యాండిల్ హై ఆర్ లో బ్రేక్ అవ్వట్లేదు. సో దాట్స్ ద రీజన్. ఈ ఈ టైంలో ఏమవుతుందంటే మీకు అసలు ప్రీమియమ్స్ పెరగనే పెరగవు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రీమియమ్స్ అస్సలు పెరగవు. సో పెరగనప్పుడు మనం ట్రేడ్ చేయకుండా పక్కన కూర్చోవడం బెటర్. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సైడ్ వేస్ ది డే ఎలా ఉంటుందో, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ గైస్. ఇప్పుడు ప్రైస్ చార్ట్ లో కూడా చూడండి మీరు, చూడండి ఈ ఫస్ట్ క్యాండిల్ హై దాటట్లే చూడండి. మనం ఫస్ట్ క్యాండిల్ హై దాటలే, ఒకసారి దాటి మళ్ళీ లోపలికి వచ్చేసాం. చూడండి ఇదంతా కూడా చూడండి, ఈ పైన ఎక్కడెక్కడైతే స్పైక్స్ ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ ది ఏరియాస్ వేర్ సెల్లర్స్ ఆర్, వాళ్ళు కూర్చున్నారు, ఆర్డర్స్ పెట్టి కూర్చున్నారు. ఇఫ్ మార్కెట్ గోస్ స్టిల్ దేర్, ఇమ్మీడియట్లీ దే విల్ గెట్ ది మార్కెట్ డౌన్. సేమ్ థింగ్ ఇక్కడ, ఇక్కడ కూడా చూడండి, దీనిది లో బ్రేక్ అయింది, బ్రేక్ అయినట్టు అయింది, కానీ చూడండి ఎంత ఈజీగా తొందరగా వెళ్ళిపోయారు. సో ఇక్కడ కూడా చూడండి, ఈ జోన్ లోనే ఉన్నారు చాలా మటుకు బయర్స్. మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా పైకి తీసుకెళ్తారు, వచ్చినప్పుడల్లా పైకి తీసుకెళ్తారు. ఇప్పుడు చూడండి ఇదంతా ఇంత పెద్ద సెల్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నారు, పెద్ద ఆర్డర్స్ ఇక్కడ పెట్టి కూర్చున్నారు. సో ఇట్లాంటి అప్పుడు మనం ట్రేడ్ చేసినా ఏం లాభం ఉండదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫైర్ సైడ్ వేస్ రోజు, సైడ్ వేస్ జోన్ ఎలా ఉంటుందో, ఉంటే మార్కెట్ ఎలా ఉంటుందో, దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది అందరికీ మీరు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, నేను వీడియో ఒకటి కాదు, 2 సార్లు, 3 సార్లు చూడండి. యూ విల్ అండర్స్టాండ్ హౌ సైడ్ వేస్ మార్కెట్ విల్ బి. ఆ రోజు చాలా మంది ఎస్ఎల్ ఎందుకు హిట్ అవుతాయో కూడా చూడండి, అర్థమవుతుంది వీడియో అంతా చూస్తే. ఎందుకంటే ఏం లేదు, ఇప్పుడు ప్రీమియమ్స్‌లో చూడండి, ఫస్ట్ 2 క్యాండిల్స్‌లో ఎళ్ళినంత స్పైక్ మన తర్వాత ఈ హై దాటితేనే కదా నెక్స్ట్ వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ ఒక హై ఉంది, ఆ హై దాటితేనే మీకు నెక్స్ట్ హై వచ్చేది. బట్ మార్కెట్ ఈస్ నాట్ అలౌయింగ్ దట్ టు హ్యాపెన్. ఎన్ని సార్లు పైకెళ్దామని చూసినా చూడండి, అక్కడి నుంచి పడిపోతుంది. ఇక్కడి నుంచి పడేసారు, ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చారు కింద. సేమ్ థింగ్, సేమ్ థింగ్. ఇప్పుడు కూడా అంతే, పెద్ద స్పైక్‌తోని వెళ్దామని చూసారు, కానీ ఇది ఎట్లా అంటే మన లేస్ ప్యాకెట్ ఉంటది చూడు, ఆ టైప్ అన్నమాట ఇది. ప్యాకెట్ ఇంత లావుంటది. తీస్తే మాత్రం చిప్స్ కొన్ని ఉంటాయి, గాలి ఎక్కువుంటది. సేమ్ థింగ్ ఈ ఆర్డర్‌లో అంతే. ఈ స్పైక్ ఆర్డర్ ఓన్లీ ఎస్ఎల్ హంట్. ఒక ఆర్డర్ ఇక్కడ పెడతారు, ఒక ఆర్డర్ ఇక్కడ పెడతారు. ఒ ఒ ఒక్కడే చేస్తాడు ఈ పని. ఇక్కడ ఒక ఆర్డర్ పెడతాడు, మధ్య మధ్యలో ఆర్డర్స్ తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ పెద్ద సెల్ ఆర్డర్ పెట్టేస్తాడు. దాట్స్ ద రీజన్ ఇంత పెద్ద స్పైక్స్ వస్తున్నాయన్నమాట. సో ఇది కూడా మీకు యూజ్‌ఫుల్ అని అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ మీకు మంచిగా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండి. ఇంకా మీకు ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలి చూడండి, ట్రేడింగ్ గురించి చాలామంది ఏం ఆలోచిస్తారు, ట్రైనింగ్ గురించి, అబ్బా! ఇప్పుడు పైసలు పెట్టి నేర్చుకోవాలా అని ఉంటారు. నా అడ్వైస్ ఏంటంటే, మీరు రోజు పైసలు పోగొట్టుకునే కన్నా
రోజు పైసలు పోగొట్టుకొని ఎప్పుడో ఒకసారి ప్రాఫిట్ తెచ్చుకునే కన్నా యూ లెర్న్ ది బేసిక్స్. కొంచెం ఇప్పుడు నేను చెప్తాను. నా సైడ్ నుంచి నేను చాలా సింపుల్‌గా ఉంటది నా సైడ్ నేర్పియడం. అది మీరు నేర్చుకున్నాక మీరు చూడండి డిఫరెన్స్. మీరు అనుకోవచ్చు కాస్ట్ ఎంతుంటది. కాస్ట్ గురించి ఆలోచించొద్దండి ఎప్పుడైనా ట్రైనింగ్‌లో. ఎందుకంటే నేనేం పెద్దగా పెట్టను దీంట్లో. చెప్తున్నాను. నాది కాస్ట్ ఫీజు నాది కోర్స్ ఫీజు ఎట్ ద మోస్ట్ 1 మంత్ కోర్స్ నేను ఇస్తాను. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఉంటాయి. 1 మంత్ కోర్స్. దాని కాస్ట్ ఎంతుంటది? 5000 నేను చార్జ్ చేసేది. 5000 ఈస్ నథింగ్. మీకు ఒక 2 డేస్ ఎస్ఎల్ ఆర్ 1 డే ఎస్ఎల్. కానీ వీల్ నాట్ థింక్ ఇన్ దోస్ టర్మ్స్. రిటైలర్స్ ఆళ్ళ మైండ్‌సెట్ వేరే ఉంటది. వాళ్ళు ట్రైనింగ్ గురించి అంతా యూట్యూబ్‌లో ఆటిల్లో ఇన్నున్నాయి. మనమెందుకు ఫీజు కట్టాలా అనుకుంటారు. కాకపోతే నేనిప్పుడేంటంటే 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నాకుంది. ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. అవి మీకు చెప్తాను. అయితే ఇప్పుడు మీకున్న నాలెడ్జ్‌కి అది కూడా యాడ్ చేసుకుంటే యూజ్‌ఫుల్ ఫర్ యూ గైస్. నేను నా దాంట్లో చెప్పేదేంటంటే ఎంట్రీ ఎప్పుడు ఎంట్రీ పాయింట్ కరెక్ట్ ఒకటి. ఓకే. సైడ్ వేస్ రోజు ట్రేడ్ చేయకుండా ఎలా ఉండాలి? వాట్ ఆర్ ది థింగ్స్ వి హావ్ టు లుక్ ఫర్. ఆ! మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాక టార్గెట్స్ ఎలా? దోస్ ఆర్ ది థింగ్స్ ఐ విల్ స్ట్రెస్ మోర్ ఆన్. థియరీ నాది తక్కువుంటుంది. ప్రాక్టికాలిటీ ఎక్కువుంటుంది. సో, ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డీటెయిల్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్. లెట్ మీ నో. ఓకే. బాయ్ అండి.